దినాంక 3వ తారీఖు సాక్షి పేపర్లో మా అమ్మ కానీ మా అత్త కానీ వీళ్ళు పోయిన పింఛనీకి పోయి ఇచ్చేసినారు అనేసి తప్పుడు వార్తలు రాసి 3వ తారీఖు సాక్షి పేపర్లో ఇచ్చేసినారు. మేము అసలు వీళ్ళు పింఛనీకి పోయిన దాఖలాలు లేదు. మేము బ్యాంకుకి కావచ్చు, దీనికి కావచ్చు, ఇంటికి వచ్చి ఇచ్చినారు. ఎప్పుడో 3 నెలలు 6 నెలలకు ముందు ఇచ్చినారు అంతే. పింఛనీ కూడా మా టీడీపీ అనేసి ముద్ర వేసి మాకు పింఛనీ కూడా కట్ చేసినారు. రైతు భరోసాను ఇవ్వడం లేదు. దానివల్ల ఇప్పుడు ఈ సాక్షిలో సిగ్గు చేయటం లేదు, వాళ్ళకి సిగ్గు శర్మ అనేది రవ్వలేదా? ఎందుకు మేము టీడీపీ అనేసి ఇంత చులకని చూసి ఇచ్చేస్తారా? దావా కింద కేసు వేయాలనుకున్నాము. లీగల్గా మేము కోర్టుకు కావచ్చు, ఎక్కడికైనా పోయేకి రెడీగా ఉన్నాము. ఈ వార్త రాసిన వాళ్ళపైన కావచ్చు, ఈ పేపర్ యాజమాన్యం పైన కావచ్చు, మేము పరువు నష్టం దావా కింద కేసు వేయడాలి రెడీగా ఉన్నాం. ముందు పింఛన్ వస్తాను ఇప్పుడు 4 నెలలుగా కట్ చేసినారు. మేము టీడీపీ అనేసి ముద్ర వేసి మా పైన పింఛనీ కట్ చేసినారు, రైతు భరోసా కట్ చేసినారు, టోటల్గా అన్నీ కట్ చేసినారు. మేము తప్పుడు వార్తలు రాసినారు మా పైన. ఈ యాజమాన్యం పైన ప్రెస్ మీట్ ఎప్పుడు రాసి ఇచ్చేసినారు వాళ్ళపై పరువు నష్టం కింద మేము కేసు లీగల్గా ఎక్కడికైనా పోయి రెడీగా ఉన్నాం. మరి ఈ క్లిప్పింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఆర్టీఓ కావచ్చు, ఎక్కడికైనా పోయి రెడీగా ఉన్నాం మేము. ఈ మాట తప్పుడు వార్తలు రాసేది ఇంతటితో స్టాప్ చేసుకోవాలి. చెప్తే బాగుంటుంది. నేర్పించినట్లు మామూలు కామన్ అట్లా మాట్లాడారు. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లుందంటే, ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తి. అతని జీవితమే ఒక తప్పుడు విధానము. ఆయన రాజకీయ నేపథ్యమే ఒక తప్పుడు నేపథ్యంలో పయనిస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా నియమ నిబంధనలకి పాటించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి అవ్వాతాతలకి, దివ్యాంగులకి, విడో వితంతులకంతా కూడా పెన్షన్ రూపంలో 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఒకేసారి చేసిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఎవరైతే జన్మభూమి కమిటీలు ఉన్నారో వాళ్ళంతా కూడా పోయేసి 1వ తేదీనే, ఒకవేళ ఆ రోజు సెలవు అయితే దాని ముందు రోజు కూడా ఆ పెన్షన్ అవ్వాతాతలకి, దివ్యాంగులకి ఇచ్చే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా చేపట్టింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి వాళ్ళ కార్యకర్తల్ని, వాలంటీర్లను పెట్టుకొని ఓట్ల మబ్బి కోసం, ఈ ఒక రాజకీయం కోసం కుయుక్తులు పన్నాగం పన్ని వాలంటీర్లు పెట్టుకొని అంతా ఫేక్ ప్రచారం చేసుకుంటే వాలంటీర్ల ద్వారా అందిస్తున్నారు. అది కూడా ఒక పెన్షన్లో ఎంతసేపు వాళ్ళు చెప్పే తప్ప ఇంకోటి కాదు. ఈ అవినీతి డబ్బుతో పెట్టిన సాక్షి పత్రిక కానీ, సాక్షి టీవీ కానీ, అది పూర్తిగా అవినీతితో వచ్చిన ఒక అవినీతి పత్రిక. ఆ పత్రికలో 3వ తారీఖు ఏం రాసినారంటే, బైరెడ్డిపల్లి మండలం శీలంపల్లికి చెందిన జయమ్మ గారు కావచ్చు, సావిత్రమ్మ గారు కావచ్చు, వీళ్ళకి మీ ఈ కరపత్రమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రమైన సాక్షి, అవినీతి సాక్షిలో ఏం చేసినారంటే, చంద్రబాబు గారు ఉండేటప్పుడు పింఛన్ చాలా కష్టాలు పడినారంట. వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులైంది. వాళ్ళిద్దరు పింఛన్లు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పరులు తొలగించిందే కాకుండా వీళ్ళు తప్పుడు కథనాలు ప్రచురించినారు ఈ పేపర్లో 3వ తేదీ సాక్షి పత్రికలో. మీకు సిగ్గు లేదా? ఎందుకంటే ఏ ఆధారం లేనటువంటి సానుభూతి పరులైన వాళ్ళు పింఛన్లు పెరిగే చేతకు ఒకసారి మీరు సిగ్గు తెచ్చుకోవడానికి మేము చెప్తున్నాము. మరి సిగ్గుపడటమే కాకుండా ఈ తప్పుడు వాస్తవాల కథనాలను ప్రచురిస్తారా? ఇది ఎంతవరకు సబబు? ఏమో చంద్రబాబు దీంట్లో చాలా ఇబ్బందులు పడినారంట. వాళ్ళ నోటికుండా వినండి. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ రోజే 1వ తేదీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు బ్రహ్మాండంగా పెన్షన్ అందేది. ఈరోజు మీరు వాలంటీర్ల ద్వారా ఇప్పుడు 2 నెలలుగా
మీరు అవ్వాతాతలు పింఛన్లు ఈగిపోగా దాన్ని తెలుగుదేశం పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసి ఈ విధంగా తప్పుడు కథనాలు చేసి మీ బ్రతుకులే తప్పుడు బ్రతుకులు, మీ బ్రతుకులే ఫేక్ బ్రతుకులని మేము ఖచ్చితంగా ఈ సభంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మీరు ఎవరైతే ప్రచురించినారో ఖచ్చితంగా మీ మీద పరువు నష్టం దావా కూడా వెళ్తాము. ఎందుకంటే తప్పుడు కథనాలు ఒకసారి మారండి. ఇంకా ఎన్నికలైనాయి, మీరు ఇంటికి పోతున్నారు, బంగాళాఖాతంలో మీ పార్టీని కలిపేస్తున్నారు. ఇంకా కూడా ఇటువంటి తప్పుడు కథనాలు రాయకండి. ఈ వీళ్ళే సాక్ష్యం. సావిత్రమ్మ జయమ్మ గారు వాళ్ళకి పెన్షన్ రాలేదు. మీరు ఈ రోజు చంద్రబాబు చాలా కష్టాలు పడినారంట, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఇచ్చారంట. పెన్షన్ ఇవ్వలేదే మీరు, ఇచ్చేలా చెప్పినచ్చు కదా ఆ మాట. కాబట్టి ఎవరైతే సాక్షిలో ప్రచురించినారో ఈ పత్రిక పైన, ఆ పత్రిక విలేకరు పైన కూడా పరువు నష్టం దావా కోర్టుకు వెళ్తాము. ఈ తప్పుడు ప్రచారాలు చేసిన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ అవ్వాస్ తాతలకే సాక్షి, వాళ్ళకి ఇద్దరికి పెన్షన్లు పెరిగేసినారు. టీడీపీ సానుభూతి పనులను ఒకే ఒక కారణంతో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే వాళ్ళకి పెన్షన్ పునరుద్ధరిస్తాము. అదే కాకుండా ఎవరైతే దీని వేసినారో మీ పైన కోర్టుకు కూడా పోతామని మేము ఈ సభంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి వాళ్ళ పెన్షన్లు తీసి మీ ఫేక్ బ్రతుకులు వాళ్ళు కడుపు కొట్టొద్దని ఉంటే మంచి చేయండి, ఇటువంటి కడుపు కొట్టొద్దని కూడా సవినంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై